మీ అందరికీ నమస్తే అండి. ఈరోజు పెయింట్ మేస్త్రి గారికి బ్రష్ల గురించి చెప్దామని చెప్పి ఈ వీడియో చేయటం అవుతుంది. చూడండి, ఈ బ్రష్ పన్నూరులో కొన్నానండి. ఈ బ్రష్ అయితే మాత్రం దీనికి పేస్ట్ అంటుకోదు కదా, వేయటానికి చాలా ఈజీగా బాగుంటుంది, కడుక్కున్నా కూడా బాగుంటుంది. ఈ బ్రష్ వచ్చి మనకి ఆటో నగరు సాయి వాటల దగ్గర షాప్ ఉందండి, ఆ షాప్ దగ్గర కొన్నానండి. ఇది గడప డిజైన్లకి పనికి వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. ఇవి చూడండి, ఈ పెనంలూరులో కొన్నానండి, పెనంలూరు సెంటర్లో షాప్ దగ్గరికి తీసుకున్నానండి. ఇవి కూడా చాలా బాగుంటాయి అండి, చాలా బాగుంటాయి. ఇవి వచ్చి పెనంలూరు వంతిన డౌన్లో షాప్ ఉందండి, ఇవి తీసుకున్నానండి. ఇవన్నీ చిన్న చిన్న ముగ్గులు వేయటానికి, సన్న డిజైన్ గీయటానికి బాగుంటుంది. కొన్ని మనకి బ్రష్లు మనం 50 రూపాయలు పెట్టుకున్నా కూడా చూడండి, ఇది మనం ఎంసీ టెన్నర్లో కడిగితే బ్రష్లు స్మూత్గా ఉంటాయి అనుకున్నాం, కానీ మనకి ఇలా తినేసి ఊనే ఇరిగిపోతాయి. ఇది 50 రూపాయలు, మనకి ఏది అవ్వకుండా పాడైపోతూ ఉంటుంది. ఇలా బ్రష్లు, ఇలా ఉడతకలాల బ్రష్లు మనం తెచ్చుకొని చక్కగా మళ్ళీ వాళ్ళు కడతారు కాబట్టి మళ్ళీ మనం కట్టుకోవాలి, గట్టిగా కట్టుకుంటే అప్పుడు ఆకుల్లాగా వస్తాయి మంచిగా. ఇలా బ్రష్లు ఇలా మనం ఒకదానికి పెట్టుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి. ఇది కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇన్ని బ్రష్లు మనం ఈ రకరకాల బ్రష్లు తెచ్చుకొని మనం ఇలా పెట్టుకుంటే మనకి ఎవరైనా వర్క్ చెప్పంగానే ఆ షాపుల దగ్గరికి వెళ్ళి గబగబా వెళ్ళాల్సిన పని ఉండదు. ఏ టైంలో అయినా సరే మన ఇంట్లో బ్రష్లు మనం తీసుకుని వర్క్ చేసుకుంటానికి చాలా బాగుంటుంది. అప్పుడు మనకి ఒక ధైర్యం ఉండదు, ఈరోజు పని వచ్చింది కదా, బ్రష్లు మన ఇంట్లో నుండి చకచకా పనికి వెళ్ళిపోతాం. బ్రష్లు లేకపోయినా సరే వర్క్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాం. ఈ బ్రష్లు వచ్చి నాకు రోజు వర్క్కి వెళ్ళి గబగబా వచ్చేసి మళ్ళీ బయట పనికి వెళ్ళిపోవాలకి కడుక్కునేదాన్ని కాదు, సరే నీడల్లో పెట్టేదాన్ని. నీడల్లో పెట్టడం వల్ల ఇలా బిగుసిపోయినాయి. ఇలా బిగుసిపోవడం వల్ల వర్క్ రావట్లేదు. చూడండి, ఇప్పుడు ఇది ఉంది, ఇది ఇలా రాదు, చక్కగా బాగా రావు. ఎన్ని బ్రష్లు వేస్ట్ అయిపోయినాయి చూడండి. ఈ బ్రష్ ఇలా అయిపోయింది. అయినా ఇది పద్దాగా కడుక్కుంటాక రావు. ఏదో నా 2-3 సార్లు వేయటం, వర్క్ చేయటం, మళ్ళీ బయట పడేయటం, కొత్త బ్రష్ కొనుక్కోవడం. కొత్త బ్రష్తో వేస్తే మంచిగా స్మూత్గా ఇలా వస్తుంది. అదే ఈ బ్రష్తో వేస్తే ఇలా గగ్గులుగా వస్తుంది, బాగోదు. ఇది గడిచి తెలిసిపోద్ది కాబట్టి ఇది బాగుండదు. ఇన్ని బ్రష్లు వేస్ట్ అయిపోయినాయి చూడండి, కడుక్కోపోవటం వల్ల నేను చాలా పనుల వల్ల ఇలా అయిపోయినాయి. బ్రష్ మొత్తం చూడండి, ఎంత బ్రష్లు వేస్ట్ అయిపోయినాయో. మీరు ఇలా చేసుకోవద్దు. ఎప్పటికప్పుడు నేను పెయింట్ వర్క్ చేస్తాను, ముగ్గులు వేస్తాను, గడప డిజైన్లు వేస్తాను. అందుకని చెప్పి నేను ఇది వివరంగా చెప్పడం అయింది. ఈ ఛానల్ చూసిన వారు, నా పని చూసిన వారు నా అకౌంట్లో ఉంటుంది, నా ముగ్గులు ఐడియాలు మొత్తం మీరు చూడొచ్చు. ఈ ఛానల్ మీరైనా పిలవచ్చు వర్కుల కోసం. నా ఛానల్ చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.